ప్లాకెట్ ఓపెనింగ్ చేస్తున్నాము. ఇక్కడ మనము 7x7 ఆర్ 8x8 9x9 ఎట్లైనా చేయొచ్చు. బట్ బాడీకి చేస్తున్నాం. బాడీకి ఎనీ బాడీ, ఏ బాడీకైనా చేసుకోవచ్చు ప్లాకెట్ ఓపెనింగ్. దీంట్లో 2 పీసెస్ ఓపెనింగ్ చేస్తున్నాం. ఆర్ నార్మల్ ప్లాకెట్ ఓపెనింగ్ అంటారు. మిడిల్ కట్ చేసుకోవాలి. సెంటర్ ఆఫ్ ది బాడీ కట్ చేసుకొని ఫస్ట్ దీన్ని మార్క్ చేసి పెట్టుకోండి. రైట్ సైడ్ రాంగ్ సైడ్ ఉల్టా సీదా. దీనికి 1.5 ఇంచ్ అండ్ 2.5 ఇంచ్, 1 or 1.5, 2 or 2.5 ఇంచ్ పీసెస్ కట్ చేసుకోవాలి మనము. నేను మీకు ఇక్కడ వేరే పెడుతున్నాను, ఎందుకంటే కనబడాలి కాబట్టి పెడుతున్నాను. మీరు గార్మెంట్స్ చేసేటప్పుడు మాత్రము సేమ్ మెటీరియలే చేసుకోవాలి. ఏ గార్మెంట్ చేస్తే ఆ గార్మెంట్ మెటీరియలే పెట్టుకోవాలి. ఇక్కడ మనకు కనబడడానికి కోసం అనేసి మనము వేరేగా వాడుకుంటున్నాము, వేరే మెటీరియల్ పెడుతున్నాము ఇక్కడ. Two or 2.5, 1 or 1.5, 2 panels కట్ చేసుకున్నాము. దీనికి కూడా ఉల్టా సీదా మార్క్ చేసుకోండి. చేసుకున్నాక ఎప్పుడైనా మనము పీసెస్ అటాచ్ చేయాలి అంటే, లోపలికి వెళ్ళాలి అంటే పై వైపుని అటాచ్ చేసే లోపలికి వెళ్ళాలంటే సీదా వైపు అటాచ్ చేయాలి. సీదా సీదా. ఓకే, ఇక్కడ రెండు వేరువేరుగా, అంటే ఇది వెడల్పు ఎక్కువ ఉంది, వెడల్పు చిన్నగా ఉంది, తక్కువ ఉంది. కాబట్టి మీకు సింపుల్గా గుర్తుండేది, వెడల్పు ఎక్కువ ఉన్నది మీరు కుడివైపులో పెట్టుకోండి, వెడల్పు తక్కువ ఉన్నది లెఫ్ట్లో పెట్టుకోండి. మీరు ఎట్లయితే కూర్చుంటున్నారో మీకు కుడివైపులోనే జాయిన్ చేసుకోవాలి. మేడం మళ్ళీ నేను తిరగాల, నేను అద్దంలో ఉన్నట్టుగా ఉండాలా అలా అని కాదు. మీరు ఎక్కడ కూర్చుంటున్నారో అలాగే చేసుకోండి. ఇలాంటి కూర వచ్చినప్పుడు ఎప్పుడు కూర వైపు జాయిన్ చేయకూడదు, ఎందుకంటే మందం ఎక్కువవుతుంది. ఇంకొకటి ఏంటంటే మన కూర ఈజీగా మనకు యూజ్ అవుతుంది. ఒక దగ్గర సింగిల్ ఫోల్డ్గా చేసినా సరిపోతుంది. ఈ చిన్న ప్యానెల్కి ఇది హుక్ పట్టి, అది కాజా పట్టి అవుతుంది. దీనికి చిన్నదానికి హుక్ పట్టికి ఎడ్జ్ సీమ్ వేసుకోండి. ఇలాగైనా వేసుకోవచ్చు, ఐదర్ ఇలా ఫోల్డ్ చేసి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇట్లా పైనుంచి ఇక్కడి నుంచి వేయాలి. మీరు ఓపెన్ చేసి ఉట్టిగా వేసుకున్నా ప్రాబ్లం ఏం లేదు, అలా కూడా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. ఇది మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయాలి. ఎడ్జ్ సీమ్ ఎందుకు వేస్తున్నాము, నీట్గా ఉంటుంది. ఇట్లా ఫ్లాట్గా అయింది ఒకదానికి, ఇంకొకటి నీట్గా ఫోల్డ్ అవుతుంది. ఇప్పుడు మీకు ఈ కలర్ వేసాను, బయటికి కనబడుతుందా? కనబడట్లేదు. సో గ్రీన్ మాత్రమే ఉంది. అట్లా కనబడకుండా ఉండడానికి కోసం కూడా మనము ఎడ్జ్ సీమ్ అనేది వేస్తాము. ఇంకా స్ట్రాంగ్ కోసం వేసుకుంటాము. ఇట్లా నీట్గా ఫ్లాట్గా ఉండడానికి కోసం కూడా వేసుకుంటాము ఎడ్జ్ సీమ్. ఇక్కడ కొన్ని ఇంత పూర్వమైతే అందరూ దీన్ని హెమ్మింగ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎవరికి హెమ్మింగ్ పోతే మళ్ళీ చేయడానికి మీకు మాకు ఎవరికి ఓపిక లేవు కాబట్టి అందరూ మిషన్ మీద వేసేస్తారు. ఇది మాత్రం ఇటువైపు నుంచే వేయాలి, సీదా వైపు నుంచి కాదు, రాంగ్ సైడ్ నుంచే వేసేయండి, ఎడ్జ్కే వేయండి. మనకు కనబడుతుందా? మీకు వేరే క్లాత్తో వేసాం అయినా కనబడట్లేదు. ఇది ఏంటిదంటే హుక్ పట్టి, పెద్దది కాజా పట్టి. ఈ కాజా పట్టికి ఎడ్జ్ సీమ్ అవసరం లేదు. దీన్ని
డబల్ ఫోల్డ్లో ఫినిష్ చేసుకోవాలి. సింగిల్ ఫోల్డ్ ఎప్పుడే కానీ సింగిల్ ఫోల్డ్ అనేది అన్ఫినిష్డ్. ఎక్కడ మనము సీమ్స్లో చేసాం సింగిల్ ఫోల్డ్, డబల్ టాప్ ఫోల్డ్. సింగిల్ ఫోల్డ్ ఈజ్ అన్ఫినిష్డ్. డబల్ ఫోల్డ్ ఇక్కడ మీరు ఇలా రావాలి. సో ఇప్పుడు మనకి ఇది ఫినిష్డ్ అవుతుంది. ఇక్కడ మాత్రం ఇది పైనుంచి వేసుకోవాలి. మీకు రాదు, బిగినర్స్కి అందరికి రాదు కాబట్టి మీరు ట్యాక్ చేసుకోండి, ఐదర్ పిన్స్ పెట్టుకోండి. ట్యాక్ ఈజ్ వెరీ బెస్ట్. ట్యాక్ చేసుకుంటే నీట్గా వస్తుంది. మీరు నాలాగా ఇలా చెయ్యకండి, డైరెక్ట్గా చేయబోకండి. ఇక్కడ ఎడ్జ్కి రావాలి, ఇది కూడా ఎడ్జ్కి రావాలి. బిగినర్స్ కదా, మీకు రాదు కాబట్టి ట్యాక్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ ఒకసారి కుట్టిన తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఇంకొక స్టిచ్ చేయాలి. మనకి ఇక్కడ ఇగో ఇట్లా గ్యాప్ వస్తుంది. ఈ బిట్వీన్లో మనకు గ్యాప్ అనేది వస్తుంది. ఈ గ్యాప్ వచ్చిన దాంట్లో మనం కాజా కుడతాం. ఓకే, ఇది ఇక్కడ ఓవర్ ల్యాప్ అవ్వాలి. ఇట్లా ఓవర్ ల్యాప్ అయ్యి ఇక్కడ ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు మనకు తెల్లది ఏమైనా వైట్ది కనబడుతుందా? కనబడట్లేదు కదా. అంత నీట్గా మీరు కుట్టాలి. ఇట్లా కొంచెం ఇలా పైకి పెట్టే మనము ఇక్కడ రెండింటిని జాయిన్ చేసేస్తాం. ఇక్కడ కొద్దిగా చేసినా సరిపోతుంది, ప్రాబ్లం లేదు. ఇక్కడ దాకా తీసుకెళ్ళినా ప్రాబ్లం లేదు. ఇది మాత్రం మీరు గార్మెంట్స్ కుడితే జస్ట్ ఇక్కడే కుట్టండి, ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ హుక్ చేస్తాము, ఇక్కడ కాజా. నిన్న మనం హుక్కు కాజా కుట్టడం నేర్చుకున్నాం కదా. ఇలా చేసి మీరు 2 హుక్స్, మినిమం 2 or 3 హుక్కు కాజా కుట్టుకొని రావాలి రేపు. ఓకే.